5 minutes బంక్ పక్కనే ఉంది, పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నా. నడిపించుకుంటే వెళ్తున్నారా, ఫుల్ బ్యాక్ పెయిన్. చూడు ఎన్ని కష్టాలు వచ్చాయో. బస్ और कुछ मत बताओ. నీలాంటోడు నన్ను లవ్ చేసింది. ఈసారి ఏం చెప్తావు? యాక్సిడెంట్ హువా అని చెప్తావా? అది కాదు సునీత. ఏది కాదు? నేను నీకోసం అక్కడ హాస్పిటల్లో పాగల్ దానిలాగా వెయిట్ చేస్తూ ఉన్నా. नमाज पढ़ लिया क्या? हाँ अब्बू, पढ़ लिया. बेटी कुछ प्रॉब्लम है क्या? नहीं अब्बू, ऐसा कुछ नहीं. ठीक है. అబ్బు कुछ पूछना है. पूछो ना. మీరు అమ్మ ఇన్ని ఇయర్స్ నుంచి కలిసి ఉన్నారు కదా? हाँ. आपको कभी कोई झगड़ा नहीं हुआ? होता है बेटा, क्यों नहीं होता. బేటా ప్రేమ అంటే ఎదుటి వాళ్ళ తప్పులను మాఫ్ చేయడం. మాఫ్ చేసినప్పుడే రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతాయి. మన వల్ల కాదు. టీవీ చూద్దాం. కంజూరింగా అమ్మో. పండు, నేను ఆపరేషన్ జరగలేదా? ఇంకా ఆపరేషన్ అయిపోతే ఫ్రూట్స్ బెడ్ తెద్దాం అనుకున్నా, కానీ మన కంపెనీ గురించి తెలిసిందేగా, శాలరీ పడలే. రేయ్, ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళలేదనుకో లైఫ్లో భరించలేని పెయిన్ ఇస్తారా? పండు, ఇవన్నీ మనతో అయ్యే పనులు కాదు. ఎందుకు అలా టెన్షన్ పడతావు? చేయించుకోను, నా వల్ల కాదని చెప్పేచ్చు కదా ఆ అమ్మాయికి. రేయ్, తనంటే నాకు చాలా ఇష్టం రా. తన కోసం ఎంత పెయిన్ అయినా తీసుకుంటా. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నేను నీ మంచి కోసమే చెప్పేది. తీరా అంతా జరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇదంతా కాదు అంటే ఏం చేస్తావు? రేయ్, వాళ్ళేం అలా అనరు, నువ్వు ఏదో డౌట్లు పెట్టకు. సరే, సునీత వచ్చినట్టుంది, ఇక్కడ సిగ్నేచర్ పెడతా, నేను వెళ్తా. పెన్ను మార్చావా? మార్చేదాకా నేను పెట్టప్పా. సునీత మేడం, సైన్ చేయరా? కితనీ బార్ బోలు, ఈ పెన్ చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఇది నా బాగా సెంటిమెంట్ పెన్ మేడం, సప్లీస్ అన్ని ఈ పెన్తో రాసి పాస్ అయ్యాను. అయితే మా జిందగీ మొత్తం ఇంకా ఈ పెన్తో టార్చర్ చేస్తావా? ఇంకోసారి నాకు ఈ పెన్తో కనిపించావు అనుకో, ఇది నీ గుంతులో పొడుస్తావు. చల్, చేంజ్ చేస్తాను మేడం. అవును, నేను ఎందుకు రాలేదు లైబ్రరీకి? ఏదో చిన్న పని ఉండిందిలే. ఏం పని? ఒక మోసగాడు మోసం ఎలా చేయాలో మేరకు డెమో దిఖారాతా. ఎంత బాగా మోసం చేశాడంటే వాడి రియాలిటీని బిగ్ పిక్చర్ లో చూపించాడు. పండు, ఇది విన్నావా? సునీతని ఎవరో మోసం చేశారంట. వింటన్నా, పాపం ఆడెన్ని టెన్షన్స్ పెట్టుకుని అలా చేశాడు. హా, చూస్తున్నాంలే టెన్షన్స్.
చిన్నగా 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 మది కన్నులు ఇప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు, నీ సొగసిరికే వేస్తా నా ఓటు. ఏంటి పాటలు పాడుతున్నావు? అంటే చిన్నప్పటి నుండి ఇలా పెయిన్ వస్తే పాట పాడమని ఊర్లోన మా మావయ్య చెప్పాడు. నువ్వు ఏదైనా పాడుకో కానీ మేరుకో ఇరిటేట్ మత్ కర్. సునీత, ఎందుకంత కోపం? నీ ముందే కదా డాక్టర్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాను. ఫిర్బీ నువ్వు నన్ను మోసం చేసావు. చెప్పానుగా నాకు పెయిన్ అంటే కొంచెం భయం, అందుకే అబద్ధం చెప్పాను. రేపు పక్కా ఫిక్స్. కుచ్బి. కానీ నేనైతే రేపు హాస్పిటల్కి రాను. నువ్వు రాకపోతే నేను చేయించుకోను. నీకు అదే కదా కావాల్సింది. ఎందుకు సునీత అంత పోజు కొడుతున్నావు చిన్న అబద్ధానికి? చిన్న అబద్ధమా? మే పూరా దిన్ పాగల్ చేసి అక్కడ హాస్పిటల్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇది నీకు చిన్న విషయమా? సారీ చెప్పాను కదా సునీత, ఇంకా లైఫ్లో ఎప్పుడు నీతో అబద్ధాలు అన్నావు. నమ్మొచ్చా ఈసారైనా? ఠీకే, లేకిన్ ప్రామిస్ కర్ నెక్స్ట్ టైం నుంచి నా దగ్గర అస్సలేం దాచవని. ప్రామిస్. ఇంకా మూతలు పెట్టకో. చలో భూక్ లగ్ రही है, తిందాం. ఇది నా ఫేవరెట్ ఫుడ్. అబ్బు నా కోసమే చేశారు. ఏలో టేస్ట్ కరు. తెలుసా ఆజ్ నా అబ్బు షాప్ కి కూడా వెళ్ళకుండా సిర్ఫ్ మేరే లియే మార్నింగే లేచి నా ఫేవరెట్ ఫుడ్ చేశారు. అవును, నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి? మటన్ బిర్యానీ. మొన్న బాలరాజు చికెన్ తింటావా అంటే నో అన్నో. ఉస్ దిన్ బాలరాజు చికెన్ బిర్యానీ గురించి అడిగాడు. అసలు నేను చిన్నప్పటి నుంచి బిల్కుల్ చికెన్ నే ఖాతి, ఓన్లీ మటన్. సునీత, నువ్వు సెన్సిటివ్ కాదా? కౌన్ బోలా మే సెన్సిటివ్ అని? థోడా పెన్ చేంజ్ కరో నా. మొన్న పెన్ను విషయంలో బాలరాజుని తిట్టావు. అరే బోనా, చాలా దగ్గర నుంచి ఇలా ఇలా అన్నాడు. నాకు భయం వేసింది, అందుకే తిట్టాను. ఆడవుడో ఫోన్ వాల్యూమ్ ఎక్కువ పెట్టుకుంటే తగ్గించమన్నా. నేను చాలా ఇంట్రెస్టింగ్ ఒక మంచి మూవీ చూస్తున్నానా, వాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా గేమ్ ఆడుతున్నాడు, అందుకే వాల్యూమ్ తగ్గించమని చెప్పాను. ఓహో, ఇప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనంలే, నిండా మునిగాక. లైఫ్ లాంగ్ ఎంతే ఇంకా. అరే పూచ్ నై భూల్ గయ్, ఎలా ఉంది నా ఫేవరెట్ మటన్ బిర్యానీ? ఇది మష్రూమ్ కాదా? ఓహో, చెప్పాను కదా అబ్బు నా కోసమే మార్నింగ్ లేచి చేశారు. అసలు కిత్నే దిన్ హువా పతా హై పండు? ఎందుకు సార్ మీకు టెన్షన్లో? అది హా పండు, సబ్ ఠీక్ హో జాయేగా, సరేనా? నేను కింద వెయిట్ చేస్తాను, నువ్వు జల్దీ వచ్చేయ్. నాకే ఎందుకు ఇచ్చాడ్రా దేవుడు ఈ రోగం? ఫస్ట్ టైం ఈ ఫోబియా ఉన్నందుకు నా మీద నాకే కోపం వస్తుంది. చాలా మంచిదిరా తను, ఇంకా బాధ పెట్టకూడదు. సార్ ఇలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో వెతికినా దొరకరు సార్, మీరు చాలా అదృష్టవంతులు సార్. నాకు మాత్రం ఉంటుందారా తన్ని బాధ పెట్టాలని? నేను చాలా స్వార్థపరుండ్రా. ఎంతసేపు నా బాడీ నా పెయిన్ ఇలాగే ఆలోచించాను కానీ రే, నా మీద ఇంత కేర్ తీసుకున్నోళ్ళు ఎవరూ లేర్రా. చిన్నప్పటి నుండి పెంచిన మావయ్య కూడా ఇంత కేర్ చూపించలేదు. సరే సార్, వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు ఆపరేషన్ చేయించుకుని హ్యాపీగా మ్యారేజ్ చేసుకోండి. నా వల్ల కాదురా, ఒకసారి అంకుల్తో మాట్లాడాలి. పండు ठीक है, बाय पंडू.
క్యా పండు, ఎక్కడికి వస్తున్నావు? అదే కొంచెం వాటర్ అడుగుదామని. మరి ఉస్ దిన్ క్యా బోలా, ఆపరేషన్ అయ్యేదాకా घर के अंदर नहीं आएगा అని? ఆపరేషన్ చేయించుకుంటా అన్నా కదా నీకోసం. कितनी बार बोलूं पंडू, ये सब ना कोसम नक्को, ఇదంతా అబ్బా के लिए. అప్పా 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 నీ అబ్బా. పండు క్యా పండు, ఏంటి విశేషాలు? అబ్బో చలో हम अंदर चलते हैं. मैं पंडू से बात करना पड़ेगा. ठीक है, आप अंदर चलो. जल्दी आ जाओ. ఆటో బహుత్ అచ్చా హై. నేను చేసిన బిర్యానీ ఎలా ఉంది? అచ్చే. ఆ దోనం ఇంతవరకు ఒక్కసారి కూడా చెప్పలేదు. ఫస్ట్ టైం నువ్వు చెప్తున్నావు బాగుందని చెప్పి. బహుత్ ఖుష్ హో గయా. ఇప్పుడు చెప్పు, ఇంతకీ హమారా సునీత ఏమంటుంది? ఏం లేదు అంకుల్. పండు నాకు జానుకు షాదీ అయినప్పుడు ఫస్ట్లో బాగుండేది. నేను దుకాణం నుంచి లేటుగా వచ్చిండేవాన్ని. నీకోసం నేను అందరినీ వదిలేసి వస్తే నన్ను ఇంట్లో ఒక్కదానివే ఉంచుతావా అని గొడవపడేది. తరువాత సునీత కడుపులో పడింది. సునీత కడుపులో పడగానే జాను తన పుట్టింటికి వెళ్ళిపోయింది. సునీత పుట్టగానే వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అప్పుడు నేను ఇంటికి లేటుగా వచ్చినా ఇంట్లో సునీత ఉంది కదా, నన్నేమనట్లేదు. అప్పుడే అనుకున్నా దానికి వచ్చే మగుడు నావాడై ఉండాలని. ఆ అల్లాదయ వల్ల నువ్వు నాకు దొరికావు. బహుత్ ఖుష్ హో గయా. మా రిలేటివ్స్ అందరికీ చెప్పాను వచ్చేవాడు నా పద్ధతిలోనే ఉంటాడని. నీకు అందుకే ఈ సుంతి అవన్నీ చెప్పాను. నువ్వు సుంతికి నో అని చెప్పినా నేనేమనుకునేవాన్ని కాదు. కానీ సునీత అడగగానే నా కోసం ఒప్పుకున్నావు చూడు, అక్కడ నచ్చేసావు నాకు. బహుత్ ఖుష్ హో గయా. అంకుల్ నేను మీకు చేయించుకోపోయినా ఓకేనా? ఓకే. అయినా నువ్వు చేయించుకుంటానని చెప్పావంట కదా. డాక్టర్తో మాట్లాడామని చెప్పింది సునీత. మా బంధువులందరితో వచ్చేవాడు మా పద్ధతిలో వస్తున్నాడు అని చెప్పాను. మా రిలేటివ్స్ అందరూ మస్తు వెయిట్ చేస్తున్నారు. మా అల్లుడు వస్తున్నాడు అని కాదు, కొడుకు వస్తున్నాడు అని చెప్పాను. పేరెంట్స్ లేరని బాధపడుతున్నావు కదా, బాధపడద్దు, మేమున్నాం. పిచ్చోడా, ఇంత చిన్నదానికే ఏడుస్తారా? జాగ్రత్త.